డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 సంబంధించిన అందరి గుడ్ న్యూస్ అమ్మ. కట్ ఆఫ్ అయితే వచ్చేసింది. మరి స్కోర్ కోడ్ కూడా మరి 27th స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారు. స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఏ బ్రాంచ్కి మరి ఏ విధంగా కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూసేద్దాం. 2027 స్టూడెంట్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. 2027 వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి చూద్దాం. లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్టయితే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ ఏరోస్పేస్లో బాగా నచ్చినాయి. 8,065. మరి కట్ ఆఫ్ ఓబీసీ జనరల్ 25 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 16, అగ్రికల్చర్ మరి 2,985 వచ్చారు. 2,900 రాశారు, 2,500 బాగానే వచ్చారు ఇక్కడ కూడా స్టూడెంట్స్. మరి ఆర్కిటెక్చర్ ప్లానింగ్ బీఆర్క్ స్టూడెంట్స్ 10,000 మంది రాస్తే 8,000 మంది క్వాలిఫై అయ్యారు. కట్ ఆఫ్ 40. మరి 36 ఏమో ఓబీసీ వచ్చేసింది. ఎస్సీ ఎస్టీ 26. ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. బయోమెడికల్కి సంబంధించి మరి 3,756 ఆల్ ఇండియాలో బయోమెడికల్ ర్యాంక్ అమ్మ. బయోమెడికల్ స్టూడెంట్స్ అంతమంది బిఎంఈ అంటారు దీన్ని. తర్వాత దీనికి 3,000 ఒక మరి నంబర్ ఆఫ్ అపియర్ అసలు క్వాలిఫై అయింది చాలా తక్కువ మంది క్వాలిఫై రిజిస్టర్డ్ అపియర్డ్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఇక్కడ కట్ ఆఫ్ ఇంకా ఇవ్వలేదట్టుకుండా మరి 25. మరి కట్ ఆఫ్ ఓబీసీ 22.5. తర్వాత ఎస్సీ ఎస్టీ 16 మార్కులు, బయోటెక్ 26,000, 21,000 ఇది క్వాలిఫై అమ్మ. మరి నంబర్ ఆఫ్ అపియర్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది అటెండెన్స్, జస్ట్ అటెండెన్స్ మాత్రమే. ఇక క్వాలిఫై అనేది మనకి ఇంకా ఇంకా క్వాలిఫై మనకి 2-3 రోజులు వస్తుందేమో. ఆటా కూడా చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 97,000 అయితే 76,000 అపియర్ అయ్యారు. అంటే 20,000 మంది రాయాల ఎగ్జామినేషన్. ఊరికే కామెడీకి అప్లై చేశారు. అలాంటి స్టూడెంట్స్ అప్లై చేయమాకండి, ఎందుకు అనవసరంగా మీరు ఫీజు దండం కదా. 28 మార్కులు జనరల్, ఓబీసీ 25.8, మరి ఎస్సీ ఎస్టీ 19.1. ఇక కెమికల్ ఇంజనీరింగ్ చూస్తే 17,000 మంది అప్లై చేస్తే 14,000 మంది రాశారు. అంటే 3,000 మంది ఇక్కడ బొక్క. మరి చూసినట్టయితే 25 మార్క్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ 25 మార్క్స్ వచ్చినాయి. 25 మార్క్స్ జనరల్, 22.5 ఓబీసీ ఎన్సిఎల్, 16.6 ఎస్సీ ఎస్టీకి కట్ ఆఫ్గా ఉంది. మరి సిఎస్సి ఐటీ 2,50,59. అసలు సిఎస్సి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 2,59,000 మందికి 2,00,000 మంది, దాదాపు 58,000 మంది రాయలేదమ్మా. మరి రాయని వాళ్ళు ఎందుకు ఫీజు కట్టుకుంటున్నారో నాకు తెలియదు. మరి ఐఎమ్ నాట్ షూర్. సీరియస్గా రాస్తేనే మీరు కనీసం అటెండెన్స్ కూడా ఇవ్వటంలే కొంతమంది. 2,59,000, 2,11,000 కనీసం అటెండెన్స్ కూడా ఇవ్వండి అమ్మ. మరి 30 మార్కులు వచ్చినాయి అమ్మ. ఇక్కడ సిఎస్సి అసలు ఇండియా మొత్తం మీద సిఎస్సి కుప్పలు ఉన్నారు. అసలు జాబ్స్ కూడా మరి సాఫ్ట్వేర్ జాబులు ఆ విధంగా ఉండే పరిస్థితి. ఇక్కడ 30 మార్కులు వచ్చినాయి. 27 ఏమో ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ 20 మార్కులు, ఎస్సీ ఎస్టీకి 20 కాంపిటీషను. అదేవిధంగా కెమిస్ట్రీ ఎవరు రాస్తారు? ఇది ఎంఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్స్ రాస్తారు. ఇక్కడ సివైబి ఇది 30,000, 22,000 అటెండెన్స్ అంటే 8,000. ప్రతి ఒక్కళ్ళు రాయటల్లా ఊరికే. అసలు మరి అంత సీరియస్నెస్ లేదో ఏదో. మరి 2027 ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో, మన ఛానల్ సబ్స్క్రైబ్, ప్రతి ఒక్కళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అమ్మ. సీరియస్గా ప్రిపేర్ అయితే డ్యామ్ షూర్గా మీకు డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ ఐఐటీలో ఎన్ఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది 2027 వాళ్ళు అయితే. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ 25 మార్కులు, 22.5 ఓబీసీ ఎన్సిఎల్ ఉంది, 16.6 ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్. డాటా సైన్స్ డిఏ పేపర్ వాళ్ళు, ఈ డిఏ 91,000, 69. ఇక్కడ చూడండి 20,000 మంది రాయలే ఇక్కడ. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 20,000 మంది రాయలే. మరి స్టూడెంట్స్ ఎందుకు అప్లై చేస్తున్నారు తెలియదు. 26.4, 23.7 ఏమో ఈడబ్ల్యూఎస్ జనరల్, 26.4 ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 17.5 మార్కులు. ఈసీఈ ఇక స్టూడెంట్స్ అందరూ ఈసీఈ స్టూడెంట్ అందరూ అటెండెన్స్ చేసుకుంటున్నారు. ఈసీఈ 1,15,000, మరి ఇక్కడ 95,000 ఈసీ. అసలు ఏందో మరి అందరూ అంత వేల మంది అప్లై చేస్తున్నారు రాయటంలో. మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఈ గేట్ వాళ్ళకి ఫీజుల రూపంలోనే బోల్డ్ డబ్బులు వస్తాయి వీళ్ళకైతే.
1,15,000 95,000 అంటే 5,000 ఒక 20,000 మంది రాయాలి. ఇక్కడ నుంచి 20,000 మంది అప్పి రైల. ఇక్కడ 24.4 మార్కులు, 23.7 ఏమో ఓబీసీ, 17.5 జనరల్, ఎస్సీ ఎస్టీ, 26.4 ఎలక్ట్రికల్. ఇక ఎలక్ట్రికల్ పేపరు మనకి 81,000 అయితే 60. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 20,000 మంది రాయట్లా. 20,000 మంది స్టూడెంట్స్ ఒక 16,000 మంది దాకా ఇక్కడ రాయట్లా. చూడండి ఎంత డిఫరెన్సు. 27.7 మార్కులు, మరి 24.4 ఏమో ఈడబ్ల్యూఎస్, 18.4 ఎస్సీ ఎస్టీ. మరి ఎన్విరాన్మెంటల్ సైన్సు ఇవన్నీ కూడా 7,000 5,000 అంటే ఇక్కడ కూడా 2K రాయట్లా. 30 మార్కులు జనరల్, 27 ఓబీసీ, 20 మార్కులు ఎస్సీ ఎస్టీ. ఎకాలజీ అండ్ ఎవాల్యుయేషన్ ఇక్కడ 1K. దాదాపు మినిమం కూడా 1K రాయట్లా స్టూడెంట్స్. 40 మార్కులు 36, తర్వాత 26.6. ఈ విధంగా జియోమాటిక్స్ ఇంజనీరింగ్ 35, 3,500. దాదాపు ఇక్కడ కూడా ఒక 1K రాయల ఎగ్జామినేషను. చూడండి మరి జియోలజీ అండ్ జియోఫిజిక్స్ ఈడ కూడా ఒక 12K, మరి 1.2K ఇక్కడ కూడా స్టూడెంట్స్ రాయటల్లా. ఇక్కడ 39 మార్కులు జనరల్, 35.3 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 20. కాకపోతే ఇక్కడ అంతా మరి దీని ద్వారానే మీకు మరి మీరు అందరూ కూడా గేటు వాళ్ళని బతికిస్తున్నట్టుంది. చూడు వేల మంది రాయటల్లా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 800 రూపీస్, 1000 రూపీస్ ఫీజు అంటే వాళ్ళకి ఎన్ని వేలు లక్షలు వచ్చి ఉంటుంది. సీరియస్గా ఉంటేనే అప్లై చేసుకున్నాం. ఎన్ని కామెడీకి ఎందుకు అప్లై చేసుకుంటారు. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషను 15,000 అంటే దాదాపు 3,000 మంది అప్లై చేయట్లే. 15,608, 12,420, 3,000 మంది రాయల ఎగ్జామినేషను. 39.8 మార్కులు. ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది ఇన్స్ట్రుమెంటేషన్కి. 39.8 జనరల్, 35.8 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, 26.5 ఎస్సీ ఎస్టీకి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇక మ్యాథమెటిక్స్ ఏదైనా చదువుని సీరియస్గా తీసుకోవాలి పిల్లలు. ఎప్పుడైనా చదువుని స్టడీని ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళే లైఫ్లో మంచి ఉన్నత శిఖరాలకు ఆదేశిస్తారమ్మా. ఏదో చదివేమో పోయేమో నామకావాస్తి చదువులు అనవసరం. ఇవాళ రేపు స్టూడెంట్స్ ఈ మొబైల్స్ వల్ల నామకావాస్తి చదువులు చదువుతున్నారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, దానివల్ల చాలా లైఫ్. మా టైంలో మేము బాగానే చదువుకునే వాళ్ళం. మాకింత యావిగేషన్స్ ఉండే కాదు. ఎప్పుడన్నా వీకెండ్ వెళ్తే సినిమాకి వెళ్ళేవాళ్ళం. దాంతో మిగతా మొబైల్కి లేవు కాబట్టి ఇబ్బంది లేవు. సీరియస్గా చదువుకునేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళు. కొంతమంది ఎక్కువ బాగా చదువుతారు. ఇది స్టూడెంట్స్. ఇక్కడ మెకానికల్ 76,000, 99. ఇక్కడ 20, దాదాపు ఒక 18K దాకా మరి ఇక్కడ కూడా రాయట్లా. 25 మార్కులు మెకానికల్, 25.25.2 22.6 వరకు వచ్చింది. ఇక 16.7 ఏమో మెకానికల్. మైనింగు 18 అంటే 2,000. దాదాపు అన్ని బ్రాంచుల్లోనూ ఎవరు రాయటం ఎగ్జామినేషన్ అప్లై చేస్తున్నారు. ఏదో మరి ఇక్కడ 29.5 వచ్చింది మైనింగ్, 26.5, 19.6 ఏమో ఎస్సీ ఎస్టీ, మరి ఓబీసీ 26.5, 29 ఇవి. తర్వాత మెటలర్జీ ఇక్కడ చూస్తే దాదాపు ఇక్కడ కూడా మరి 4,000 కాదు 8,800 మంది మెటలర్జీ, 800 మెంబర్స్ రాయాల్సిన. నావల్ ఆర్కిటెక్చరు అసలు దీనిలో ఇది నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ వచ్చి ఐఐటి మెడ్రాస్లోనే ఉంది. ఇది ఐఐటి మెడ్రాస్ ఉంది. 548 దాదాపు ఇక్కడ ఒక 100 మంది, 120 మంది దాకా రాయాల. ఇక్కడ 33.7, 30.3, 22.4. ఇది స్టూడెంట్స్ సీరియస్గా లేరమ్మా. మా టైంలో చదువుకున్న పిల్లలకి ఇప్పుడు చాలా తేడా ఉంది. పెట్రోలియం ఇంజనీరింగ్ ఇక్కడ దాదాపు మరి చూసినట్టయితే 1,400, 300 మంది దాకా రాయాలి. అసలు సబ్జెక్టే తక్కువ. మరి 40 మార్కులు వచ్చినాయి. 36 ఏమో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 26.6, ఫిజిక్స్ 24,000. అంటే వీళ్ళు ఇక్కడ అంటే ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళు ఎక్కడ వస్తారమ్మా. ఇక్కడ ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళే జనరల్గా ఎక్కువ మంది వస్తారు. 24కి 18, 24 అంటే 18 మీకు 24, 6,000 దాకా రాయాల. ఇక్కడ ఒక 25.5 మార్కులు వచ్చినాయి. తర్వాత 22.9 ఇది మరి 17 మార్క్స్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్
ఇది మెకానికల్ కూడా రాయొచ్చు. ఎక్కువగా ఏంటంటే ఈ బ్రాంచ్ ఉండదు. ఈ బ్రాంచ్ అందరూ కూడా మెకానికల్ స్టూడెంట్సే ఈ బ్రాంచ్ మీద పడతారు. 4800 అంటే మీరు 4800 8000 అంటే మరి దాదాపు 8,000 దాకా ఉంది ఇక్కడ. 800 దాకా రాయాలి స్టూడెంట్స్. 800 స్టూడెంట్స్ రాయలేదు. ఇక్కడ 36 మార్కులు జనరల్, 32 ఓబీసీ ఈడబ్ల్యూఎస్, 24 కట్ ఆఫ్ ఏమో ఇది. మరి స్టాటిస్టిక్స్ కూడా 3,000 2,000 దాదాపు 1,300 మంది దాకా రాయాలి. ఇక్కడ 30.4 మార్కులు, ఇక్కడ 27.3 జనరల్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 30.4, 20.2 మార్క్స్. తర్వాత టెక్స్టైల్ ఇంజనీరింగ్ మనకు ఐఐటి ఢిల్లీలో బీటెక్ ఉంది. ఇక్కడ దీనికి 1,500 1,100 అంటే 400 మంది రాయల. 30 ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు, మరి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు, ఈ డేటా కూడా ఇది ఈ వీడియో. తర్వాత 28.3 21 ఇంజనీరింగ్ సైన్స్ 12,000 9,000 అంటే 3,000 మంది రాయల. 35.2 31.6 23.4 ఈ విధంగా మరి డేటా అయితే ఉందమ్మా. ఇది ఎక్సెల్ XS C1 C2 ఇవన్నీ సైకాలజీ ఉంటాయి కదా, C5 సైకాలజీ, లైఫ్ సైన్సెస్, ఈ విధమైన కంప్లీట్ డేటా అయితే ఉంది. ఇంకా మరిన్ని డేటా అసలు ఎంతమంది క్వాలిఫైర్ అని కూడా సపరేట్ వీడియో చేద్దాము. అది ఇంకా వచ్చిందో లేదో చూద్దాం. ఎంతమంది వీడియో క్వాలిఫైయర్ అనేది కూడా మరి డేటాను బట్టి కూడా మనం ఇంకా చూసేస్తే మరి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి 2027కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మెంటర్షిప్ స్టార్ట్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఇది. మెంటర్షిప్ ఇది 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. ఐఏఎస్సి, ఐఐటి CFTలు మీకు సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు సీరియస్గా రాయండి అమ్మ. ఏదో అప్లై చేస్తున్నారు రాయటంలో ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చుంటాయి చూడండి. అనవసరంగా మీరు మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు కొంతమంది స్టూడెంట్స్. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్, జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్ పొందండి. ఇలాంటి తెలుగులో ఆల్రెడీ నార్త్ సైడ్ హిందీలో చాలామంది చెప్తున్నారు, కానీ మన తెలుగు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరని నేను ముందుకు రావటం అయితే జరిగింది. మరి గేటుకి మరి చెప్తున్నాను. ఆల్రెడీ ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. గేట్ టాపర్గా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని మీకు జోడించి ఈ యొక్క మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి NITలో ఐఐఎస్సి బెంగళూరు, IIT, NIT, GFT మొత్తం కట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకో. మరి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ మెంటర్షిప్ చేరారు. మన దగ్గర CCMT డేటా, ఈ యొక్క CCMT అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. JEE జోసా కౌన్సిలింగ్, ఆంధ్ర తెలంగాణ MCET కౌన్సిలింగ్లో ఒక ప్లాట్ఫామ్ లాంటిది. దీని కట్ ఆఫ్ డేటా మొత్తం ఉంది. మీరు NITలో, IIITలో, సెంట్రల్ యూనివర్సిటీలో అప్లై చేయాలంటే ఈ ప్లాట్ఫామ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ ఏంటంటే IITస్కి ఇండివిజువల్గా 23 IITలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ కూడా 23 IIT స్టూడెంట్స్ మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. వాళ్ళకి డైలీ బేస్ మీద నేను నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, కట్ ఆఫ్ ఇవ్వటం కానీ, IITస్ కట్ ఆఫ్ ఇండివిజువల్గా ఇవ్వటం కానీ, CCMT కట్ ఆఫ్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను వాడికి PDF ఫైలు. మనకి CCMT కౌన్సిలింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో వస్తుంది. ఈ మేలో వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ డేటా ఇస్తాను, మీరు కూడా అనాలిసిస్ చేయండి. లాస్ట్ మూమెంట్లో చేరి మరి లాస్ట్ మూమెంట్లో ఏదో హడావుడిగా పెట్టుకుని సరైన మంచి స్పెషలైజేషన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు నుంచి హోంవర్క్ చేయాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. హోంవర్క్ చేయకపోతే మీరు సరిగా స్పెషలైజేషన్స్ పెట్టుకోలేదంటే నష్టపోయేది మీరే. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా నష్టపోతారు. మరి ఎక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ కాలేజీలు వస్తాయి, ఏ కాలేజీలో రావు, ఇవన్నీ డేటా ఉందమ్మా. ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరికి మనకి గ్రూప్ యాడ్ చేసాం. ఆ గ్రూప్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి అప్డేట్ చేయటం అయితే జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇండివిజువల్గా కాల్ చేస్తున్నారు, సార్ ఇది అని అడుగుతారు, కొంతమంది మెసేజ్ చేస్తారు, వాళ్ళు ఇది అడుగుతున్నారు. మీరు కూడా అవకాశాన్ని పొందుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, లేదా మీ ఇష్టం అది. ఇది ఇలాంటి డేటా మొత్తం డేటా మన దగ్గర ఉంది. మరి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కట్ ఆఫ్, స్పెషల్ రౌండ్ 1, రౌండ్ 2, మరి నేషనల్ స్పాట్ రౌండ్, మొత్తం డేటా కట్ ఆఫ్ డేటా అయితే మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.